హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మీరు మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. తప్పకుండా చివరి వరకు చూడండి. ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే ధీరజ్ చాలా కోపంగా భద్రావతి దగ్గరికి వచ్చి, చూడు, నీ మేనల్లుడు బయటికి రావాలి అంటే నువ్వు మా నాన్న కాళ్ళు పట్టుకొని క్షమాపణ చెప్తే ఇక నీ మేనల్లుణ్ణి బయటికి తీసుకువస్తాను, ఆలోచించుకో అని ధీరజ్ అనగానే ఆ మాటలు విన్న భద్రావతికి చాలా కోపం వస్తుంది. వెంటనే అక్కడ ఉన్న ఆ బకెట్ని తన్నేసి, ఏంట్రా, నీకెలా కల్పిస్తున్నాను? రామరాజు కాళ్ళు పట్టుకొని నేను క్షమాపణ అడగాల? అది ఎప్పటికీ జరగదు. వాడు చేసిన మోసం ఇంకా నాకు గుర్తుంది. అది ఎలా మర్చిపోతాన్రా? చూడు, నా ఆస్తి మొత్తం పోయినా పర్వాలేదు, కానీ నా మేనల్లుణ్ణి నేను బయటికి తీసుకొస్తాను. నీ నాన్న కాళ్ళు పట్టుకోవాల్సిన అవసరం నాకు లేదు అని చెప్పి భద్రావతి ధీరజ్కి వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక అది చూసిన ప్రేమ చాలా బాధపడుతూ ఉంటుంది. ఇక నర్మద, పద ప్రేమ, ఈ గొడవలు ఇప్పుడు అంతలే తగ్గవు, వెళ్దాం పద అని చెప్పి నర్మద ప్రేమను తీసుకొని లోపలికి వెళ్తుంది. ఇక భద్రావతి మాత్రం ఒంటరిగా కూర్చొని ధీరజ్ అన్న మాటల గురించే ఆలోచిస్తూ చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఇక సేనాపతి, ఏంటక్క, ఇంకా వాడు అన్న మాటల గురించే ఆలోచిస్తున్నావా అనగానే అప్పుడు ఆలోచించకుండా ఎలా ఉంటాన్రా? వాడెంత, వాడి వయసెంత? వాడే వాళ్ళ నాన్న కాళ్ళు పట్టుకోమని నాతో చెప్పి నాకు వార్నింగ్ ఇస్తాడా? వాడి సంగతి చెప్పాలి అని భద్రావతి అంటూ ఉంటే అప్పుడు సేనాపతి, ఎలా అక్క, లాయర్తో మాట్లాడినా ఏమీ ప్రయోజనం లేదని చెప్పాడు. ఆ రామరాజుని క్షమాపణ అడిగి విశ్వాని బయటికి తీసుకురావాలా అక్క? ఏం చెయ్యాలో కూడా నాకు అర్థం కావడం లేదు అని అంటూ ఉంటే అప్పుడు భద్రావతి, ఓనే సేన, ఆగరా, ఏదో ఒకటి చేసి నేను విశ్వాని బయటికి తీసుకొస్తాను, నువ్వేమీ బాధపడకు అని చెప్పి భద్రావతి ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలో ఒక ఆలోచన వస్తుంది. ఒరై సేన, దొరికిందిరా, ఆ రామరాజు ఆ పెద్ద కోడలు వల్లి ఉంది చూసావా? ఆ వల్లి పీక కట్ చేస్తే ఇక అన్ని నిజాలు బయటికి వస్తాయి. ఆ వల్లి ద్వారానే నేను విశ్వాని బయటికి తీసుకొస్తాన్రా అని చెప్పి భద్రావతి అంటుంది. ఇక అది విన్న సేనాపతి, ఎలా అక్క, వల్లి ఎలా బయటికి తీసుకొస్తుంది అనగానే అప్పుడు భద్రావతి, అదేరా, డబ్బు కోసం ఆ వల్లి ఏదైనా చేస్తుంది కదా, అందుకే ఆ డబ్బు మనం వల్లికిచ్చి ఇన్ని రోజులు మనకు కావలసిన పనులన్నీ చేయించుకున్నాం కదా, ఇప్పుడు అదే తీరుగా ఆ వల్లిని బెదిరిద్దాం. అలా అయితే ఆ వల్లి ఎలాగైనా తన నిజస్వరూపం వాళ్ళ ముందు బయటపడిపోతుందని ఇక విశ్వాని బయటికి తీసుకురావడానికి ఏదో విధంగా ప్రయత్నం చేస్తుందిరా అని భద్రావతి అంటుంది. అప్పుడు సేనాపతి, సరే అక్క, మరి వల్లితో ఎలా మాట్లాడాలి అనగానే అప్పుడు భద్రావతి, నేనున్నాను కదరా, అంతా నేను చూసుకుంటాను అని వెంటనే భద్రావతి తన ఫోన్ తీసి వల్లికి ఫోన్ చేస్తుంది. ఇక భద్రావతి నుండి ఫోన్ రావడంతో వల్లి ఒక్కసారే షాక్ అయిపోతుంది. ఇదేంటి, ఈవిడ నాకు ఫోన్ చేస్తుందేంటి? ఒకవేళ విశ్వ గురించి ఏదైనా నాతో చెప్పడానికి ఫోన్ చేసిందా? ఏమై ఉంటుంది? ఇప్పటికే నా గురించి ఆ నర్మద ప్రేమకి నిజం తెలిసిపోయింది. వాళ్ళే నన్ను ఒక ఆట ఆడుకుంటున్నారు. ఇప్పుడు ఈవిడ ఫోన్ చేసింది, ఏమై ఉంటుందో ఏంటి? నా జీవితం ఇలా అయిపోయిందేంటి? చి అని చెప్పి ఇక శ్రీవల్లి అనుకుంటూ వెంటనే ఫోన్ లిఫ్ట్ చేస్తుంది. హలో, ఎవరండి అనగానే అప్పుడు భద్రావతి, ఏంటి శ్రీవల్లి, మేమంతా గుర్తుకు లేకుండా అయిపోయామా? ఎవరండి అంటున్నావు? నీకు మేము తెలియదా అంటూ ఉంటే అప్పుడు వల్లి, తెలుసు, చెప్పండి అనగానే అప్పుడు భద్రావతి, చూడు శ్రీవల్లి, నీతో అర్జెంటుగా మాట్లాడాలి, ఒక్కసారి నేను చెప్పిన ప్లేస్కి వచ్చేయి అని భద్రావతి చెప్పగానే ఇక అది విన్న శ్రీవల్లి స్టన్ అయిపోయి చూస్తూ ఉంటుంది. ఏంటండి వచ్చేది? ఇప్పటికే నా గురించి ఇంట్లో వాళ్ళకి నిజం తెలిసిపోయింది కాస్త, ఇప్పుడు మీతో మాట్లాడితే పూర్తిగా ఇంకా తెలిసిపోతుంది. నా నిజస్వరూపం మావయ్య ముందు, అత్తయ్య ముందు బయటపడితే నా జీవితమే నాశనమైపోతుంది. నేను ఎక్కడికి రాను
అని చెప్పి శ్రీవల్లి ఫోన్ పెట్టేయబోతూ ఉంటుంది. అప్పుడు భద్రావతి, చూడు శ్రీవల్లి, ఇప్పుడు నువ్వు ఫోన్ పెట్టేస్తే నేను మీ ఇంటి ముందుకు వచ్చి గొడవ పెడతాను. అసలు విశ్వ అమూల్యాన్ని తీసుకుపోవడానికి కారణం నువ్వే అని మీ వాళ్ళ ముందే నేను చెప్తాను అని చెప్పగానే శ్రీవల్లి ఒక్కసారి స్టన్ అవుతుంది. ఏంటండి ఇలా బ్లాక్మెయిల్ చేయడం ఏంటి? ఏదో నాకు కాస్త డబ్బు అవసరం ఉండి మీరు చెప్పినట్టు విన్నాను, అంతేకాని ఎందుకు ఇలా నా జీవితాన్ని నాశనం చెయ్యాలనుకుంటున్నారు అనగానే అప్పుడు భద్రావతి, చూడు శ్రీవల్లి, నేను చెప్పిన ప్లేస్కి మర్యాదగా వచ్చాయి, లేకపోతే ఏం జరుగుతుందో నీవే చూస్తావు అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది. ఇక అది విన్న శ్రీవల్లి, అమ్మో, ఇప్పుడు నేను వెళ్ళకపోతే నిజంగా వాళ్ళు నా గురించి బయటికి వచ్చి గొడవ పెట్టుకుంటారు, లేదు వెళ్తాను అని చెప్పి ఇక శ్రీవల్లి భద్రావతి చెప్పిన ప్లేస్ దగ్గరికే వెళ్తూ ఉంటుంది. ఇక అది గమనించిన వేదవతి, ఇదేంటి శ్రీవల్లి ఎక్కడికి వెళ్తుంది? ఇంత ఉదయాన్నే వెళ్ళవలసిన అవసరం తనకేముంది అని చెప్పి ఇక వేదవతి కూడా శ్రీవల్లి వెంట ఫాలో చేస్తూ వెళ్తూ ఉంటుంది. ఇక శ్రీవల్లి భద్రావతి చెప్పిన ప్లేస్ దగ్గరికి వెళ్తుంది. ఇక భద్రావతిని చూసిన శ్రీవల్లి, ఏంటండి, ఏంటి నన్ను ఇక్కడికి రమ్మని చెప్పారు? ఏ విషయం గురించి మాట్లాడాలి అని శ్రీవల్లి అనగానే ఇక భద్రావతి, చూడు శ్రీవల్లి, మర్యాదగా ఏదో విధంగా మీ ఇంట్లో వాళ్ళని ఒప్పించి నువ్వు విశ్వాని బయటికి తీసుకువస్తావా సరి, లేకపోతే నీ నిజస్వరూపం ఆ రామరాజు గారి ముందు బయట పెడతాను. చెప్పు, నా దగ్గర నుండి నువ్వు 10 లక్షల రూపాయలు తీసుకున్నావని, అంతేకాకుండా విశ్వాకి అమూల్యకి ప్రేమ రాయబారం నడిపించింది నువ్వేనని, ఆ రోజు అమూల్యాని బలవంతంగా విశ్వాకి అప్పజెప్పింది కూడా నువ్వేనని నీ నిజస్వరూపం మొత్తం రామరాజు ముందు బయట పెడతాను. లేకపోతే నువ్వు ఏదో విధంగా మీ ఇంట్లో వాళ్ళని ఒప్పించి నా విశ్వాని బయటికి తీసుకురావాలి అని భద్రావతి అంటుంది. ఇక అది విన్న శ్రీవల్లి చాలా కోపంతో రగిలిపోతూ, ఏంటండి, ఏంటి, ఏం మాట్లాడుతున్నారు? నేను విశ్వాని బయటికి తీసుకురావడానికి మా వాళ్ళతో నేను మాట్లాడాలా? అసలు మీరేమనుకుంటున్నారు? మీ గురించి ఇప్పుడు నేను మామయ్య ముందు ఒక్క మాట మాట్లాడినా ముందు నా మెడ పట్టుకొనే బయటికి గెంటేస్తాడు. అలాంటిది నేను విశ్వాన్ని విడిపించడానికి ఎలా తీసుకురావాలి? ఎలా వాళ్ళని ఒప్పించాలి? మీరే చెప్పండి. ఏదో డబ్బు అవసరం ఉండి మీరు చెప్పినట్టు చేశాను, అంతేకాని ఇలా మీరు నన్ను ఇబ్బంది పెట్టడం మంచిది కాదు అని శ్రీవల్లి అంటుంది. అప్పుడు భద్రావతి, చూడు, అదంతా నాకు అనవసరం. మర్యాదగా నా మేనల్లుని బయటికి తీసుకొచ్చావా సరి, లేకపోతే నీ జీవితం కూడా నా మేననులాగే అవుతుంది. నువ్వు కూడా చేసిన తప్పుకి జైలు శిక్ష అనుభవిస్తావు. అదే విశ్వాతో కలిసి నువ్వు కూడా ఈ ప్లాన్లో ఉన్నావని పోలీసులకి ఒక్క మాట చెప్పానంటే నిన్ను కూడా జైల్లో పెడతారు, ఆలోచించుకో అని చెప్పి ఇక భద్రావతి శ్రీవల్లి ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక అది విన్న వేదవతి ఒక్కసారి షాక్ అవుతుంది. అంటే భద్రావతి అక్కే కావాలని శ్రీవల్లి చేత ఇలా చేయించింది. శ్రీవల్లి డబ్బుకు గడ్డి తిని మా కుటుంబాన్నే నాశనం చెయ్యాలని చూసింది అని చెప్పి ఇక వేదవతి తన ఫోన్ తీసి భద్రావతి శ్రీవల్లి మాట్లాడుకున్న మాటలన్నీ వీడియో తీస్తుంది. ఇక వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. శ్రీవల్లి మాత్రం సరేనండి చూస్తానులే అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక వేదవతి మాత్రం ఇదేంటి శ్రీవల్లి ఇక్కడితో ఆగుతుందంటే, లేదు ఇంకా కావాలని ఎన్నెన్నో తప్పులు చేస్తుంది, ఎలాగైనా తనకి బుద్ధి చెప్పాలి, లేకపోతే ఇక అమూల్య జీవితం మరింత నాశనం చేస్తుంది అని చెప్పి ఇక వేదవతి అనుకుంటూ ఉండగా ఇంతలోనే శ్రీవల్లి ఇంట్లోకి వస్తుంది. ఇక తనని చూసిన వేదవతి, ఏంటి శ్రీవల్లి, ఇంత ఉదయాన్నే ఎక్కడికి వెళ్ళి వచ్చావు? ఎవరినైనా కలిసావా అని అనగానే ఇక అది విన్న వల్లి ఒక్కసారి స్టన్ అయిపోతుంది. ఇక తన మనసులో ఇదేంటి, అత్తయ్య ఇలా మాట్లాడుతుందేంటి? నేను భద్రావతి అత్తయ్యని కలిశానని ఏమైనా తనకు తెలిసిందా అని అనుకుంటూ, లేదత్తయ్య, కాస్త పని ఉండంగా బయటికి వెళ్ళాను, నేను ఎవరినీ కలవలేదు అని చెప్పి కంగారు పడుతూ అక్కడి నుంచి లోపలికి వెళ్తుంది. ఇక వేదవతి మాత్రం, వెళ్ళు శ్రీవల్లి,
ఈ రోజుతో నీ నిజస్వరూపం బయటపడుతుంది. లేకపోతే ఆయన నీ మీద మరిన్ని ఆశలు పెంచుకుంటున్నాడు. నువ్వు ఎంతో మంచిదానివని, ఈ ఇంటిని చక్కదిద్దే కోడలివని, చందు జీవితం నాశనం కాకుండా చూస్తావని ఆయన నీ మీద చాలా నమ్మకంగా ఉన్నాడు. అలాంటి ఆయనని ఇలా నమ్మక ద్రోహం చేస్తావని అస్సలు అనుకోలేదు. ఈ రోజుతో నీ నిజస్వరూపం బయట పెడతాను అని చెప్పి వేదవతి అనుకుంటూ ఉంటుంది. ఇంతలోనే రామరాజు, సాగర్, ధీరజ్, చందు అందరూ కూడా ఇంటికి వస్తారు. ఇక వేదవతి అలా బాధపడడం చూసి రామరాజు, ఏంటి బుజ్జమ్మ, ఏం జరిగింది, ఎందుకు బాధపడుతున్నావు, అయినా ఇప్పుడు ఏం జరిగిందని అనగానే అప్పుడు వేదవతి, ఇంకా ఏం జరగాలండి, నమ్మిన వాళ్ళే మనల్ని మోసం చేస్తున్నారు, మనం ఎంతగానో ప్రేమించిన వాళ్ళే మనకు నమ్మక ద్రోహం చేస్తున్నారు, మన ఇంట్లో వాళ్ళే మనల్ని ఇలా బాధ పెడుతున్నారు అని వేదవతి అనగానే ఆ మాటలు విన్న అందరికీ ఏమీ అర్థం కాదు. ఏంటి బుజ్జమ్మ, ఏం మాట్లాడుతున్నావు, నమ్మిన వాళ్ళు మోసం చేయడమేంటి, అది మన ఇంట్లో వాళ్ళు ఏం చేశారు, సాగరే కదా, ఆ సాగర్ లంచమిచ్చి ఉద్యోగం తీసుకున్నందుకే నువ్వు ఇలా బాధపడుతున్నావు కదా అని రామరాజు అనేసరికి అప్పుడు వేదవతి, ఏంటండి, ఏ విషయం చెప్పినా ప్రతిసారి నడిపోడినే అలా మాట్లాడతారెందుకు, ఆని గురించి కాదు నేను మాట్లాడేది, ఇంట్లో వాళ్ళ గురించి, మన అమూల్య జీవితం నాశనం చేసిన వాళ్ళ గురించి మాట్లాడుతున్నాను అని వేదవతి అంటుంది. అప్పుడు ధీరజ్, ఇంకా ఎవరమ్మా, ఈ ప్రేమే కదా మన ఇంట్లో తింటూ, మన ఇంట్లో ఉంటూ, మన పెట్టింది తింటూ మనకే నమ్మక ద్రోహం చేసింది, ఇక్కడ ఉంటూ వాళ్ళ పుట్టింటి వాళ్ళ సైడు తను మాట్లాడుతుంది అని ధీరజ్ అంటాడు. ఇక మాటలు విన్న వేదవతికి చాలా కోపం వస్తుంది. వెంటనే ధీరజ్ చెంప పగలగొడుతుందిరా, ఏంట్రా, ఏం మాట్లాడుతున్నావు నువ్వు, నేను 2 రోజుల నుంచి చూస్తున్నాను, ఎందుకు ప్రేమని అలా బాధ పెడుతున్నావు, ఇప్పుడు తను ఏం తప్పు చేసిందని అనగానే అప్పుడు ధీరజ్, ఇంకా ఏం తప్పు చెయ్యాలమ్మా, అమూల్య జీవితాన్ని నాశనం చేసింది, వాళ్ళ అన్నయ్యతో కలిసి అమూల్యాని పంపించింది, అంతేకాకుండా వాడు పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేశాడు, అప్పుడు డైరెక్ట్గా అమూల్యాని ఇంటికి రమ్మని చెప్పాలి, కానీ మెడలో తాళి వేసుకొని రమ్మని చెప్పి ఇప్పుడు అందరి ముందు అమూల్య జీవితాన్ని నాశనం చేసింది ఈ ప్రేమ, ఇంకా ఏం కావాలమ్మా అని ధీరజ్ అంటూ ఉంటే అప్పుడు వేదవతి మాత్రం, ఏం మాట్లాడుతున్నావురా, అసలు అమూల్య జీవితాన్ని నాశనం చేసింది ప్రేమ కాదురా, ఇదిగో ఈ శ్రీవల్లి, ఈ శ్రీవల్లినే అమూల్య జీవితాన్ని నాశనం చేసింది, ఆ శత్రువులతో చేతులు కలిపి మన కుటుంబాన్నే నాశనం చెయ్యాలని చూస్తుంది అని వేదవతి అంటుంది. ఇక ఆ మాటలు విన్న అందరూ కూడా స్టన్ అయిపోయి చూస్తూ ఉంటారు. ఇక రామరాజు, ఏంటి బుజ్జమ్మ, ఏం మాట్లాడుతున్నావు, శ్రీవల్లి ఈ కుటుంబాన్ని నాశనం చేయాలనుకోవడం ఏంటి, లేదు, నేను నమ్మను, శ్రీవల్లి ఎప్పటికీ మోసం చెయ్యదు, నమ్మించదు, అలా నమ్మించవలసిన అవసరం కూడా తనకి లేదు, పెళ్ళి జరిగిన దగ్గర నుండి నేను చూస్తున్నాను, ఏ రోజు కూడా ఒక్కసారైనా నాతో అబద్ధం చెప్పలేదు, చివరికి నా దగ్గర నువ్వైనా ఏదైనా విషయం దాచావు, కానీ శ్రీవల్లి మాత్రం ఎప్పటికీ నా దగ్గర ఏ విషయం దాచలేదు, ఇంకొకసారి శ్రీవల్లి గురించి తప్పుగా మాట్లాడితే ఊరుకోను అని చెప్పి రామరాజు అనగానే అప్పుడు వేదవతి, సరేనండి, నేను శ్రీవల్లి గురించి ఎంత చెప్పినా నమ్మడం లేదు కదా, నేనే అడుగుతాను, చెప్పు శ్రీవల్లి, నేను చెప్పింది నిజమా అబద్ధమా చెప్పు అని వేదవతి అనగానే అప్పుడు శ్రీవల్లి, ఏంటత్తయ్యా, మీరు కూడా నర్మద ప్రేమలాగానే మారిపోయారు, వాళ్ళిద్దరికీ నేను ఎప్పుడూ ఇష్టం ఉండదు, వాళ్ళే ఎప్పుడూ ప్రేమలాగా కలిసుంటారు, కానీ ఏ రోజు కూడా నన్ను వాళ్ళతో కలుపుకోరు, నువ్వు కూడా వాళ్ళతో కలిసి ఇలా నన్ను వేరు చేయడం మంచిది కాదత్తయ్యా, నేనెందుకు ఆ శత్రువులతో చేతులు కలిపి అమూల్య జీవితాన్ని నాశనం చెయ్యాలనుకుంటానత్తయ్యా, లేదు, మీరు కూడా నన్ను ఇలా మాట్లాడొద్దత్తయ్యా అని చెప్పి శ్రీవల్లి బాధపడుతూ ఉంటుంది. అప్పుడు చందు, ఏంటమ్మా, నువ్వు కూడా శ్రీవల్లిని ఇలా తప్పు పట్టడం ఏంటమ్మా అంటూ ఉంటే అప్పుడు వేదవతి, ఒరేయ్, నేను ఎంత చెప్పినా శ్రీవల్లి గురించి నమ్మడం లేదు కదా, ఒక్కసారి ఈ వీడియో చూడండ్రా అని చెప్పి ఇక వేదవతి ఆ వీడియోని రామరాజుకి ఇస్తుంది. ఇక వెంటనే రామరాజు ఆ వీడియో చూసి
ఒక్కసారి షాక్ అయిపోయి చూస్తూ ఉంటాడు. ఇక వెంటనే ఏంటి శ్రీవల్లి, ఏంటి ఈ వీడియో, నువ్వు భద్రావతితో కలిసి మాట్లాడడమేంటి, అంతేకాకుండా వాళ్ళతో చేతులు కలిపి ఇక విశ్వాని విడిపించడానికి కూడా మాతో మాట్లాడతానని ఆవిడకు మాటిస్తావా, ఎందుకిలా చేశావు అంటే నిజంగా వాళ్ళ దగ్గర ఆ 10 లక్షల రూపాయలు తీసుకున్నావు, అందుకే అమూల్య జీవితాన్ని నాశనం చేశావు. ఆ రోజు అమూల్యాన్ని కూడా విశ్వాకి బలవంతంగా అప్పజెప్పింది నువ్వా? ఇన్ని రోజులు మా ముందు నమ్మిస్తూ మోసం చేస్తావా? నీ నటన ముందు మేము కూడా అసలు అబద్ధమనే నమ్మలేదు కదా, ఛీ అని చెప్పి రామరాజు శ్రీవల్లి చెంప పగలగొడతాడు. ఇక అది చూసిన శ్రీవల్లి ఒక్కసారి షాక్ అవుతుంది. అది కాదు మావయ్య, అసలు ఏం జరిగిందంటే అంటూ ఉంటే అప్పుడు రామరాజు, చూడు, నువ్వు ఏమీ చెప్పనవసరం లేదు, నీ నిజస్వరూపం ఇప్పుడే తెలిసిపోయింది. ఒరే చందు, ఇంకా ఈవిడని ఇంట్లో ఉంచకు. మోసం చేసినందుకు తనకి తగిన శాస్త్రి జరగాలంటే తను ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోవలసిందే. వెంటనే తనని మెడపట్టుకొని బయటికి గెంటై అని చెప్పి ఇక రామరాజు అనగానే ఇక చందు శ్రీవల్లి మెడపట్టుకొని బయటికి గెంటేస్తాడు. ఇక వేదవతి ద్వారా ప్రేమ నిజస్వరూపం తెలుసుకున్న ధీరజ్ చాలా బాధపడుతూ ఉంటాడు. ఇక వెంటనే ప్రేమ దగ్గరికి వెళ్ళి, ప్రేమ, నన్ను క్షమించు ప్రేమ, ఇన్ని రోజులు నువ్వు మీ అన్నయ్యనే వెనకేసుకొచ్చి నా చెల్లెలి జీవితాన్ని నాశనం చేశావని నేను అనుకున్నాను, కానీ ఇందులో నీ ప్రమేయం లేదని ఇప్పుడు నాకు అర్థమైంది. చూడు ప్రేమ, నిన్ను బాధ పెట్టినందుకు నన్ను క్షమించు అని ధీరజ్ అంటాడు. అప్పుడు రామరాజు, ఒరే, నేను కూడా ప్రేమని తప్పు పట్టాను, కానీ ప్రేమ చేసిన దాంట్లో ఎటువంటి తప్పు లేదు. ఇక ఎప్పుడు ఏ విషయం గురించైనా ప్రేమని బాధ పెట్టొద్దు అని ఇక రామరాజు చాలా బాధపడుతూ అక్కడి నుంచి లోపలికి వెళ్ళిపోతాడు. ఇక వేదవతి, అమ్మ అమూల్య, ఇన్ని రోజులు శ్రీవల్లి జీవితం నాశనమైపోతుందని నువ్వు ఈ నిజాన్ని బయట పెట్టలేదు, కానీ ఆ శ్రీవల్లి ఈ ఒక్క కారణం చేతనైనా ఆగిపోతుందేమోనని అనుకున్నాను, కానీ అలా కాకుండా పదే పదే ఏదో ఒక ప్లాన్ వేసి ఇక మళ్ళీ విశ్వాని బయటికి తీసుకురావాలని ప్రయత్నం చేసింది. అందుకే శ్రీవల్లి నిజస్వరూపాన్ని అందరి ముందు బయట పెట్టవలసి వచ్చింది అని చెప్పి ఇక వేదవతి అంటుంది. ఇక అందరి ముందు శ్రీవల్లి నిజస్వరూపం బయటపడడంతో ఇక రామరాజు కుటుంబం మొత్తం కూడా చాలా సంతోషపడుతూ ఉంటారు. ఇక ప్రేమ కూడా, అత్తయ్య, థ్యాంక్స్ అత్తయ్య, ఇప్పటికైనా ఆ శ్రీవల్లి నిజస్వరూపం బయటపెట్టి తనని ఇంట్లో నుంచి బయటికి పంపించేశావు, ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉందత్తయ్య అని చెప్పి ప్రేమ, అందరూ కూడా చాలా సంతోషపడుతూ ఉంటారు. ఈ విధంగా భద్రావతి శ్రీవల్లి మాటలు చాటుగా విని వీడియో తీసి రామరాజు ముందు బయటపెట్టిన వేదవతి చెంప పగలగొట్టి బయటికి గెంటేసిన చందు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.